అసలు ఆర్గానిక్ అనే ఒక పదం చాలా పాపులర్ అయింది, చాలా సెన్సేషన్ అయింది, చాలా ట్రెండింగ్లో ఉంది. ఏదైనా ఫుడ్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆర్గానిక్ అని ఒక ప్యాకెట్ మీద కనపడితే లోపల ఫీలింగ్ ఏముంటుంది అంటే ఇదేదో మంచిది, అంత తప్ప ఇంకంతకన్నా తెలియదు సార్. అది మేము అనుకోవడం కరెక్ట్ అంటారా? ఆర్ వి బీయింగ్ డిసీవ్డ్? ఈ రోజు మార్కెటింగ్ ఈజ్ కింగ్ అయిపోయిందండి. హౌ మన మార్కెటింగ్ వర్డ్స్ ఆర్గానిక్ కీవర్డ్స్ ఓకే, ఆర్గానిక్, హై ప్రోటీన్, ఇలా కొన్ని వర్డ్స్ యూజ్ చేసి బ్రాండింగ్ అండ్ సెల్లింగ్ జరిగిపోతుంది. సో ఆర్గానిక్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నో ద ట్రూత్. క్లైమింగ్ యాజ్ అన్ ఆర్గానిక్, యాక్చువల్లీ ఆర్గానిక్ సర్టిఫైడ్, టూ డిఫరెంట్ థింగ్స్. ఏదైనా చిన్న చిన్న కెమికల్స్ లేకపోతే చాలా అది ఆర్గానిక్ ప్రోడక్ట్, నాది క్లీన్ ప్రోడక్ట్, నేను ఓన్లీ మంచి ప్రోడక్ట్ ఇస్తాను ఏం వేయకుండా అని. చాలా మంది అలాగే బ్రాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్గానిక్ ప్రాసెసింగ్ లోనే కాదు, కల్టివేషన్ లో కూడా ఆర్గానిక్ అయి ఉండాలి. దానికి ఒక సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఇండియన్ ఆర్గానిక్ అని దెర్ ఇస్ ఎ లోగో అపెడ ప్రొవైడ్ చేస్తుంది. అది ఓన్లీ సర్టిఫైడ్ పీపుల్ కి మాత్రమే ఉంటుంది. సర్టిఫైడ్ ప్యాకేజింగ్ పైన ఉంటుంది. అది అవి ఉన్నవే ఆర్గానిక్ సర్టిఫైడ్. అవి లేనివన్నీ కూడా క్లైమేట్ యాజ్ అన్ ఆర్గానిక్. ఎవ్రీబడి కెన్ క్లైమేట్, బికాస్ మనకు తెలియనంత వరకు దాన్ని చదువుతాము ఆర్గానిక్ అని నమ్మేసుకునేది. నేదే అనిపించింది, తెలియకుండా ఒక సైకాలజీ వర్క్ అవుతుంది. ఆర్గానిక్ అనే పదం చూడగానే ఎరే ఇది మంచిదిరా అని, దాని వెనకాల మళ్ళీ దానికి క్లాసీ ప్యాకింగ్ ఉంటుంది, హై ప్రైస్ హై ప్రైస్ ఉంటే చాలా మంచి ప్రోడక్ట్. అది చాలా మంది అడ్వాంటేజ్ గా తీసుకొని అరే ఎక్కువ పెట్టేయండి రా అలా కూడా అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి దీని నుంచి ఎలా సార్ బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాలండి, అంటే తెలుసుకోవాలి. ఓకే, ఐ మీన్ టు సే ఎందుకు చదవాలంటున్నా అంటే